ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో 10th క్లాస్ స్టూడెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్ ఫోన్లో ఆర్ కంప్యూటర్లో మీ ఒరిజినల్ హాల్ టికెట్ని మీరే సొంతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ పై మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ యొక్క వెబ్సైట్ పేజీలోకి ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అయిపోతారనమాట. ఓకేనా, మీరు ఈ వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ టికెట్స్, ఓఎస్ఎస్ఏ హాల్ టికెట్స్, ఒకేషనల్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీరు ఏ హాల్ టికెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా ఒకేలా ఉంటాయి డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద స్కూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ నేమ్స్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. మీ స్కూల్ని మీరు వెతుక్కొని దాన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఆ స్కూల్లో ఎంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేది కింద మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో మీరు మీ పేరు ఏదనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డేట్, మంత్, ఇయర్ ఇలా ఎంటర్ చేసి కింద మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా హాల్ టికెట్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక కింద మీకు ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేవ్ ఎస్ పీడిఎఫ్, ఓకేనా. సో దానిపై క్లిక్ చేసుకొని మీ ఫైల్ మేనేజర్లో ఏదైనా ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది, అంటే సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ దాన్ని మీరు బయట ఎక్కడైనా కలర్ ప్రింట్ తీసి యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.